హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణ కర్ణాటక రాష్ట్రంలో చామరాజనగర్ జిల్లా కొలిగల తాలూకులో మల్లై మహేదేశ్వర కొండలు ఉన్నాయి. వీటిని సింపుల్ గా హిల్స్ అంటారు. ఈ మహాదేవ కొండలు మైసూర్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరానికి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ కొండలు దట్టమైన అడవికి సమీపాన ఉండటం చేత చుట్టుపక్కల ప్రదేశాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా కనపడతాయి. మల్లై మహదేశ్వర కొండల సందర్శనలో ప్రముఖ ఆకర్షణ శివుని ఆలయం. ఆ ఆలయం అతి పురాతనమైనది, అత్యంత మహిమ కలది. ఈ ప్రదేశంలో శివుడు తపస్సు చేసి లింగ రూపాన్ని ఆవహించాడని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశం దట్టమైన అడవిలో ఉంది కనుక వెళ్లే దారిలో అనేక వన్యప్రాణులు, పెద్ద పెద్ద చెట్లు తారసపడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిస్తే మీరు హడలిపోక తప్పదు. అది ఏమిటంటే, ఇక్కడ గతంలో కర్ణాటక తమిళనాడు సరిహద్దులను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ తలదాచుకునేవాడట. సర్లే, మనకెందుకు లేవన్నీ కానీ ఇక ఇక్కడ గల కొన్ని ప్రత్యేక ప్రకృతి ఆకర్షణల గురించి తెలుసుకుందాం. ఇదివరకే చెప్పుకున్నట్టు ఇక్కడ గల ప్రధాన ఆకర్షణ మహదేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఈశ్వరుని అవతారం శివలింగంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం దట్టమైన అడవిలో ఉండడం చేత ప్రకృతి ప్రేమికులు, భక్తులు అధికంగా వస్తూ సందర్శించుకుంటారు. ఈ ఆలయం చుట్టూ 77 కొండలు ఉన్నాయి. ఇవి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి. మహదేశ్వర కొండల చుట్టుపక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాలు ప్రజల జానపద తీరుల్లో శివభగవానుడికి పాటలు, భక్తి గీతాలు పాడుతారు. భజనలు సైతం చేస్తూ ఉంటారు. మలై మహదేశ్వర స్వామి తన వాహనం పులి మీద కూర్చుని ఈ ప్రదేశంలో తిరుగుతుంటాడని, కొండ మీద ఉన్న గిరిజన గ్రామాల ప్రజలను, ఋషులను రక్షించేందుకు అనేక మహిమలు ప్రదర్శిస్తాడని భక్తుల విశ్వాసం. ఇతిహాసాల మేరకు మహదేశ్వరుడు అంటే శివభగవానుని అవతారంగా భావిస్తారు. శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని మరియు లింగ రూపంలో అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. మలై మహదేశ్వర ఆలయంలో అద్భుత ఘట్టం ఏదైనా ఉంది అంటే అది నీటి బుగ్గ. ఈ బుగ్గ ఎల్లప్పుడూ నీటి ప్రవాహంతో నిండుగా ఉంటుంది. ఇది భూమిలో నుంచి పైకి వస్తూ ఉంటుంది. నీటి బుగ్గకి సంబంధించిన ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, శివునికి ఒకసారి దాహం వేస్తే త్రిశూలంతో భూమిని గుచ్చి నీటిని త్రాగి దాహం తీర్చుకున్నాడని కొంతమంది భక్తుల వాదన. ఏదేమైనా ఇంతవరకు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ బోధపడలేదు. మలై మహదేశ్వర కొండల్లో అడవులు గంధపు మరియు వెదురు చెట్లను కలిగి ఉంటాయి. ఈ అరణ్యంలో వన్యప్రాణులైన ఏనుగులు, సింహాలు, పులులు, చిరుత జింకలు ఇలా ఎన్నో విభిన్నమైన ప్రాణులతో పాటు అందమైన పక్షులను చూడవచ్చు. మలై కొండలకి వెళ్ళే మార్గంలో కనిపించే ఈ ప్రకృతి అందాలను చూడటం మీరు మర్చిపోవద్దు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.